ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిందండి. ఇంతకు ముందుది కాల్ రావడం వల్ల వీడియో కట్ అయిపోయింది. అది పార్ట్ 1లో పెడతాను, ఇది పార్ట్ 2లో పెడుతున్నాను. హీట్ అయినది చూసుకుని మనం ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న దొండకాయ పీసెస్ని మనం ఆయిల్లో వేసుకోవాలి. కాస్త దూరంగానే వేసుకోవాలి. మనం కార్న్ఫ్లవర్ ఒక్కటే వేసుకున్నాం కాబట్టి కొంచెం అతుక్కుపోతాయి. మనం గార్నిష్ కోసం కొంచెం కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు అలా 2 పీసెస్గా చేసుకుని పెట్టుకోవాలి. చూసారా, మనకి ఆ బబుల్స్ అన్నీ తగ్గిపోయిన తర్వాత వేగిపోయినట్టు అన్నమాట. అంతవరకు సిమ్లోనే పెట్టి బాగా వేగనివ్వాలి. మనం వేసుకున్న దొండకాయని వెంటనే కలపకూడదు, 10 నిమిషాల తర్వాత కలపాలి. కలిపిందంతా ఒకే పక్కన కుప్పలాగా కూడా పెట్టకూడదన్నమాట. అలా చేస్తే ఆ దొండకాయ ముక్కలు అతుక్కుపోతాయి అన్నమాట. ఇది ట్రిక్ అనుకుంటారో ట్రిప్ అనుకుంటారో తెలియదు, టిప్ అనుకుంటారో. ఏంటంటే మీరు ఎప్పుడన్నా వీడియో షూట్ చేసేటప్పుడు ఫ్లైట్ మోడ్లో పెట్టుకుని వీడియో షూట్ చేస్తే బెటర్గా ఉంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే నాకు ఎప్పుడు వీడియో తీసినా ఏవో కాల్స్ వస్తూ ఉండి వీడియో మధ్యలో బ్రేక్ అవుతూ ఉంటుంది. అందుకని అది లాంగ్ వీడియోలో పోస్ట్ చేయడం అవ్వకుండా అయిపోతుంది. అందుకోసం మీరు కూడా ఈ టిప్ని యూస్ చేస్తానని అనుకుంటున్నాను. తెలిసిన వాళ్ళైతే పర్లేదు, తెలియని వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది, నాలాగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళకి అని అనుకుంటున్నాను. దొండకాయ కాస్త వేగడానికి టైం తీసుకుంటుంది కాబట్టి మనకి కొంచెం టైం పడుతుంది. ఇది నేను రీసెంట్గానే ఎగ్జిబిషన్లో తీసుకున్నానండి. 190 రూపీస్ ఇది, అంటే 200 బిలో. అయితే ఇప్పుడు ఇలాంటి ఫ్రైస్కి మనకి యూజ్ అవుతుంది. ఎక్కువ ఆయిల్ కూడా వేస్ట్ అవ్వకుండా మంచి స్ట్రైనర్ లాగా కూడా వర్క్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం సెకండ్ ట్రిప్ కూడా వేసుకుందాం. ఉప్పు కారం పర్ఫెక్ట్గా ఉంది, పర్ఫెక్ట్గా పట్టింది, వేగింది కూడా, చాలా టేస్టీగా కూడా ఉంది. ఈ దొండకాయ ముక్కలు వేసుకోకముందు మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. వేసుకున్న తర్వాత కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టాలి. అలా పెట్టకపోతే ఒకదానికొకటి అతుక్కుపోతాయి. ఇంకొకటి మనం కలిపిన పిండితో కొంచెం డివైడ్ అయిపోతాయి అన్నమాట. అలా కొన్ని చిన్న చిన్న పీసెస్ అలా అయిపోయినాయి. ఎగ్జాంపుల్గా ఇది. ఇంకా పూర్తిగా కూడా ఇది ఫ్రై అవ్వకూడదు, అయితే అంత టేస్టీగా అనిపించదు. కొంచెం ఒక 75% అవ్వాలండి. క్రంచీగా కావాలంటే ఇలా చేసుకోవచ్చు, కొంచెం క్రంచీగా అయినా కూడా ముక్క కాస్త మెత్తగానే ఉంటుంది. లేదంటే కాస్త మెత్తగా కావాలంటే ఇప్పుడు ఈ స్టేజ్కి రాగానే మనం దించేసుకోవచ్చు. ఇప్పుడు దాకా మనం వేసుకున్న వాయిలు 2 సార్లుగా వేసుకున్నామండి. ఇప్పుడు 3వ వాయి వేసేస్తే చివరిగా ఆఖరి వాయి అండి అయిపోతుంది. వేసుకుంటున్నప్పుడల్లా మనము కొంచెం పిండితో వాటిని కలిపితే పిండి నుంచి డివైడ్ అయిపోకుండా ఉంటాయి అన్నమాట. 4 పక్కల కూడా వేసుకుంటూ ఉండాలి.
ఇది ఆఖరిదని కొంచెం ఎక్స్ట్రానే వేసేసుకుంటున్నానంటే కొన్నే ఉన్నాయండి, ఇంక లేవు. మనకు అయిపోయింది కానీ కాస్త పిండి వేస్ట్ అవుతుందండి మనకి, ఇంతే. ఇది పర్లేదు. వెయ్యగానే కలపకూడదు, కానీ పై పైన ఉన్నవి కింద వైపుకి జరుపుతూ ఉండాలన్నమాట. కొంచెం స్పేస్ ఎక్కడైనా ఉంటే అవి సెటిల్ అయ్యే విధంగా కలపకూడదు. ఇది ఇంకా ఫినిష్ అవ్వడానికి వస్తుందండి. అప్పుడే మనము కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా లాస్ట్లో వేసేసుకుని దించేసుకోవాలి. ఇంకా దొండకాయ డీప్ ఫ్రై, ఆయిల్ ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిరపకాయలను కూడా దీంట్లో వేసేసుకోండి. ఇంకొక 5 మినిట్స్లో ఇది పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. అన్నీ తీసేసుకున్నాక మీకు చూపిస్తాను ఫైనల్గా. చూసారా, అయిపోయింది. నేను స్టవ్ కూడా ఆఫ్ చేసుకుంటున్నాను. మన కలర్ఫుల్ దొండి ఫ్రై కూడా అయిపోయింది. దొండకాయ డీప్ ఫ్రై. దీనికి కాంబినేషన్గా టమాటా మిరియాల రసం. మీరు కూడా ఇలా 2 కాంబినేషన్గా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సరేనండి, మరి ఉంటాను. బాయ్ బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, కామెంట్ కూడా తప్పకుండా పెట్టండి.